ఎవరైతే ర్యాంకులు వస్తాయో క్యాండిడేట్స్ వాళ్ళ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సేమ్ ర్యాంక్స్ ఒకళ్ళు సీరియల్ నంబర్ హాల్ టికెట్స్లో కూర్చుంటే సేమ్ మార్క్స్ వస్తాయంట. ఇది ప్రశ్నించడం తప్ప? మేము మాట్లాడుతున్న ఈ సబ్జెక్టే కదా, కానీ ఇవి మాట్లాడితే కేసులు వేయడం. పోనీ ఈ కేసులోనన్నా నిజాయితీ ఉందా అని అంటే ప్రభుత్వానికి పని లేదు అని అనుకుంటున్నాం కదా. ఎందుకంటే ప్రభుత్వం నిద్రపోతున్నది, సంవత్సరం తర్వాత నిద్రలేసిరు. ఇది ఏదైతే నోటీస్ ఇచ్చిర్రో ఈ నోటీస్ ఎప్పుడు కేసు అయిందంట అంటే 31 మార్చి 2024. 31 మార్చి 2024లో గాంధీ భవన్ నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ రావు గారు వేసిన ఫిర్యాదు మీద సంవత్సరం తర్వాత నిద్రలేసి ఇవాళ మాదాపూర్ పోలీసు వాళ్ళు వచ్చి పొద్దున నోటీస్ ఇస్తున్నారు. ఇది వేధింపులు కాకపోతే ఏంది? ప్రభుత్వానికి పనిలేనితనం అంటే ఏంది? ప్రభుత్వం కేవలం సోషల్ మీడియానే ఒక పనిగా తీసుకొని వాళ్ళ మీద కేసులు వేస్తుందంటే దీనికి ఉదాహరణ ఏంటిది? ఒక సంవత్సరం లేమా తెలంగాణ రాష్ట్రంలో? లేమా? ఈ ఒక్క సంవత్సరంలోనే నువ్వు ఆల్రెడీ ఒక 21 కేసులు వేసినావు కదా. ఈ 22వ కేసు వేయడానికి నీకు సంవత్సరం కావాలనా? ఏమున్నది ఈ కేసుల? సెక్షన్లు కూడా ఐపీసీ సెక్షన్లు ఏవట్టే, ఐపీసీయే లేదు. ఇవాళ బిఎన్ఎస్ వచ్చింది. మళ్ళా కంప్లైంట్ ఇచ్చింది, గతంలో కంప్లైంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ లీడర్సే. మొన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విషయం మీద కాంగ్రెస్ లీడర్లే, ఇది కూడా కాంగ్రెస్ లీడర్లే. విచిత్రం ఏంటంటే ఒక్కళ్ళే కొడుతున్నట్టున్నారు టైపింగ్. మొన్న గచ్చిబౌలి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా సోడా మీడియా కన్వీనర్, సోషల్ మీడియా కన్వీనర్ అని కూడా రాయలేకపోతున్నారు. పాపం ఎవరు రాస్తున్నారో ఆ టైప్ ఎవరు చేస్తున్నారో. విచిత్రం ఏంటంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సోడా మీడియా కన్వీనర్ అని రాశారు. ఈ సోడా ఏంటిదా బాబు? సోషల్ మీడియా. ఇది ఇంకెవరికైనా పోయి ఇవ్వండి మరి, ఏ బిస్లరీ అనుకో కిన్లే అనుకో వానికి ఇవ్వండి, మాకెందుకు వచ్చిస్తున్నారు అంటే గచ్చిబౌలి పిఎస్ మాదాపూర్ పిఎస్ ఎవరు టైప్ చేస్తున్నారు? 2 వేరు పిఎస్లలో వచ్చిన నోటీసులలో ఒకటే టెక్స్ట్ వస్తుంది అని అంటే దాని అర్థం ముఖ్యమంత్రి కార్యాలయం కొట్టి పంపిస్తున్నట్టుంది, ఇట్లా వేయండి మీరు అని. దాంట్లోనే అర్థమైపోతున్నది. రజతోత్సవాల ముందు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు శ్రేణులు అందరు కూడా బీఆర్ఎస్ రజతోత్సవాలు చలో వరంగల్ కార్యక్రమంలో ఇవాళ మేముంటే డైవర్ట్ చేయడానికి ఇవాళ అరెస్టులు పెట్టి ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అవసరం ఉన్నదా ఇంత కక్ష? ఇవాళ మేము మా కార్యక్రమంలో మేము ఆ ప్రోగ్రామ్స్ చూసుకుంటుంటే నువ్వు మొత్తం ఇవాళ లీగల్ సెల్ని మా చుట్టూ మళ్ళీ మీడియా వాళ్ళు మీరందరూ కూడా పొద్దుటి నుంచి సాయంత్రం అక్కడ విచారణ నడుస్తుంటే మీ అందరి సపోర్ట్ కూడా ఉన్నది. దాన్ని ఎట్లా చేద్దాం, ఎట్లా డిస్ట్రాక్ట్ చేద్దాం, ఎట్లా డైవర్ట్ చేద్దామనే ఈ కేసులు వేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు రేపు ఏప్రిల్ 23 అంటే రేపే 4వ సారి విచారణకు రావాలని